ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి నీకు ఒక శుభవార్త చెప్పటంతో పాటు నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా. అదేమిటో తెలుసుకోవాలి అంటే వీటిలో ఒకటి తాకు తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు మనకేం చెప్పబోతున్నారో, ఏం హెచ్చరిస్తున్నారో, ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబాగారిని స్మరిస్తూ గోల్డ్ కలర్ బిందెను కానీ సిల్వర్ కలర్ బిందెను కానీ ఒకటైతే మీరు అనుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే గోల్డ్ కలర్ ఉన్న కూజా అండి. తల్లి మొదటి నెంబర్ ఉన్న కూజా తాకావు కదమ్మా. తల్లి నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా. వినటం వినకపోవటం అనేది నీ ఇష్టం. ఈ రోజు నుంచి నీకు శుభ సమయం ప్రారంభమైంది తల్లి. ఎందుకంటే నిన్నటి వరకు నిన్ను కన్నీరు పెట్టించిన ప్రతి విషయాన్ని కూడా నీ నుండి నేను దూరంగా తరిమివేస్తున్నాను. అది కష్టమైన, బాధైన, అప్పులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, నిన్ను బాధించే మనుషులు కానీ, వీటిలో ఏదైనా సరే వాటిని నీ నుండి దూరం చేస్తున్నానమ్మా. నిన్ను పట్టి పీడిస్తున్నా, మాటలతో బాధిస్తున్నా, చేతలతో బాధిస్తున్న వారందరినీ కూడా నీ నుండి దూరంగా పంపిస్తున్నాను. వారిలో మార్పు వచ్చినప్పుడు తిరిగి నిన్ను చేరుతారమ్మా. లేదంటే వారిని నీ దరిదాపులకు కూడా రానివ్వను. అటువంటి చర్యలు నేను తీసుకోవటం వలన ఇకపై నీకు సుఖ సంతోషాలు కలుగుతాయి తల్లి. నీ కుటుంబంతో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఇటువంటి దుష్టశక్తులన్నీ నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు? ఆ మనశ్శాంతి లేక ఇప్పటి వరకు నువ్వు నానా రకాల బాధలు పడ్డావు. ఇకపై ఆ అవసరం లేదమ్మా. నేను అండగా నేను ఉన్నాను అని నీకు అర్థమవుతుంది తల్లి. నువ్వు చేసే పనిలో నిన్ను వెనక్కి లాగాలి అని అనుకునేవారు, నీ పనిని పాడు చేసేవారు అందరికీ కూడా బుద్ధి వచ్చేలా నేను చేస్తానమ్మా. ఇకపై నీ కుటుంబానికి అంతటికీ కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులనేవి ఉండవు. ఎటువంటి దుష్టశక్తి అయినా సరే నీ ఇంటికి రావటానికి సాహసం చేయదు తల్లి. ఎందుకంటే నీకు రక్షణగా నేను నీ చుట్టూనే ఉంటాను. నేను ఉండగా అలాంటి చెడు శక్తులను ఎలా రాణిస్తాను? కనుక నువ్వు సంతోషంగా ఉండమ్మా. నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా. నమ్మకం అన్నది మనిషికి అనుకునేది సాధించేలా చేస్తుంది. నువ్వు నమ్మకంతో ప్రారంభించిన ఏ పనైనా సరే విజయం సాధిస్తుంది. నీపై నీకు అచంచలమైన నమ్మకం, ఏ పనైనా చేయగలను అనే విశ్వాసం ఎంతటి పెద్ద కార్యమైనా సరే జయించేలా చేస్తుంది. అలాగే నీకు సహాయం చేసేవారిని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోకూడదు. నువ్వు నమ్మకంతో ప్రార్థించే ప్రార్థన మంచి ఫలితాలను ఇస్తుంది తల్లి. భగవంతుడిపై నాకు విశ్వాసం ఉంది. ఆయన తప్పకుండా నేను కోరింది అందచేస్తాడు అని నువ్వు నమ్మినప్పుడు ఆ కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది. ఏ పనైనా సరే నమ్మకమైన మనసుతో, స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు తల్లి. అప్పుడు అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఎంతో సంతోషపెడుతుందమ్మా. నీకు అనారోగ్యం బాగోలేనప్పుడు నువ్వు ఇలా కోరుకుంటావు, భగవంతుడా నాకు ఈ అనారోగ్యం తప్పించు, ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అనుకుంటావు కదమ్మా. కానీ వెంటనే మనసులో భగవంతుడు నా ప్రార్థన ఆలకించాడో లేదో, అసలు నా అనారోగ్యం తగ్గుతుందో లేదో అని ఇలా రకరకాలుగా అనుమానం పడతావు. ఆ అనుమానమే నీ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది తల్లి. అంటే నువ్వు నమ్మకంతో భగవంతుడిని ప్రార్థించలేదు కాబట్టే నువ్వు అనుకున్నది జరగలేదు అని అర్థం. ఎందుకంటే నువ్వు భగవంతుణ్ణి నమ్మి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఔషధాలను తీసుకుంటే అవి సక్రమంగా పనిచేసి నీ అనారోగ్యం తగ్గిస్తాయి. నువ్వు వేటిని నమ్మకుండా అనుమానం ఆలోచనలు పెట్టుకుంటే నీ ఆరోగ్యం నీకు ఎలా సహకరిస్తుంది చెప్పు తల్లి.
అలాగే నీకు అత్యవసరంగా ధనం అవసరం ఉండవచ్చు. అవసరానికి తగ్గ ధనం నీ దగ్గర లేకపోవచ్చు. నీకు ఎంతో అత్యవసరంగా ధనం కావాలి. అప్పుడు నువ్వు ఎలా ప్రార్థిస్తావు? నువ్వు భగవంతుణ్ణి నమ్మి ప్రార్థిస్తావు కాబట్టి, భగవంతుడా, నేను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను. నాకు అత్యవసరంగా ధనం కావాలి తండ్రి, ప్రసాదించు అని అంటావు. కానీ మనసు పొరల్లో నిజంగా నేను భగవంతుడు అడగగానే సహాయం చేస్తాడా, నేను నమ్మొచ్చా అని అనుకుంటావు. నేను భగవంతుడిపై భారం వేశాను, నా ప్రయత్నం నేను చేస్తాను అనే నమ్మకంతోటి నువ్వు ప్రయత్నం చేసి చూడు తల్లి. నువ్వు ఏది కోరుకున్నావో అది ఖచ్చితంగా నీ కళ్ళ ముందే జరుగుతుంది. ఇలా ఏదైనా సరే, నువ్వు ఏ కోరిక కోరుకున్నా సరే ఆ భగవంతుణ్ణి ప్రార్థించు. భగవంతుడిపై నమ్మకం ఉంచి, ఆయనపై విశ్వాసం ఉంచి, ఆయన రక్షణ కోరుకుంటే ఏనాడు నీ చెయ్య వదిలిపెట్టరు తల్లి. నీకు అండదండగా ఉంటూ, నీకు ఏ ఆపద రాకుండా నిన్ను ఎల్లవేళలా రక్షిస్తూ నీకు తోడుగా ఉంటారు. మీలో ఉండవలసింది అచంచలమైన నమ్మకం. ఆ నమ్మకం మీలో ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు అనైతే మన బాబాగారు మొదటి కూజాని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు చెప్పిన ప్రతి మాటను కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి, గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. బాబాగారు మనకి ఏదో తెలియచేస్తున్నారు అనే నమ్మకంతో ప్రతి సందేశాన్ని కూడా మనం స్వీకరిస్తే మన జీవితం అంతా మంచిగా ఉంటుంది, సాఫీగా సాగుతుందండి. ఇప్పుడు రెండవ కూజా అండి. రెండవ కూజా తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ, నేను చెప్పే ఈ ఒక్క మాట వినమ్మా. నీకు ఆకస్మిక ధనలాభం కలగబోతుంది. నీకు ఒక మంచి అవకాశం రాబోతుంది తల్లి. అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నీ జీవితంలో ఇది నీకు ఒక మంచి అవకాశం తల్లి. ఇది నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది తల్లి. దీని వలన నీ ఇంట్లో ఉన్న దరిద్రానికి స్వస్తి పలకవచ్చు తల్లి. నేను ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని నువ్వు అనంతమైనటువంటి పేరు, ధనం సంపాదించుకో బిడ్డ. సమస్తము నీకు అందుతుంది. ఇప్పటికి నీ పరిస్థితి దారి కనపడక అయోమయ స్థితిలోకి నిన్ను నెట్టివేసింది తల్లి. నీ దగ్గర ఉన్నది ₹1 అయితే నీ బాధ్యతలను నెరవేర్చటానికి అనే నీకు కావలసింది ఆ రూపాయికి ఎన్నో రెట్లు తల్లి. అయితే ఏమీ పాలుపోక తల్లడిల్లిపోతున్నావు కదమ్మా. నీకు ఈ అవకాశ రూపంలో అదృష్టాన్ని నీకు ఇస్తున్నానమ్మా. ఇక నీకు తిరుగులేదమ్మా. ధైర్యంగా ముందుకు కదులు తల్లి. నీ ఎదురు చూపులకు, నీ ఓపికకు, నీ నమ్మకానికి, వీటన్నిటికీ వచ్చిన బహుమతి ఇదే తల్లి. సద్వినియోగపరుచుకో తల్లి. ఇన్ని రోజులుగా నువ్వు కోల్పోయిన మనశ్శాంతి, ఆనందం, సుఖం అన్నీ వస్తాయమ్మా. కడుపు నిండా తిండి లేక, నిద్ర లేక అనేక అష్టకష్టాలు అనుభవిస్తున్నావు కదా తల్లి. నీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు చాలు తల్లి. ఇకపై జీవితం అంతా అంతకు మించిన సుఖాలను నేను నీకు ఇస్తానమ్మా. ఇకపై నీకు రాత ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఎప్పుడైనా నీ మనసులో సంకోచంతో ఏమైనా చెడు జరుగుతుందా అని నువ్వు భయపడినా సరే, నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నీ ఆలోచన ఎలా సాగినా అవి మంచి వైపే పయనిస్తాయి తల్లి. నువ్వు లేమితో బాధపడుతున్నా సరే, అవతల వారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేసే గుణం ఎప్పటికీ కూడా విడవవద్దు తల్లి. అదే నీకు సాయి రక్షా కవచమై నిన్ను కాపాడుతూ ఉంటుందమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఇతరులకి మాటలతోనూ చేతలతోనూ సహాయపడ్డావు. ఇకపై నీకు అనంతమైన ధన సంపాదన కలుగుతుంది బిడ్డ. కనుక వారి అవసరాలకి సహాయం చేస్తే, నువ్వు ఎంత సహాయం చేస్తే అంత ధనవృద్ధి నీకు కలుగుతుంది తల్లి. సంతోషంగా, సంతృప్తిగా జీవించు తల్లి. మనిషి ధనాన్ని సంపాదించుకోవటం కోసం మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే ధనాన్ని నిలుపుకోగలుగుతారు, ఒక స్థాయిలో ఉంటారు. కానీ మరికొంతమంది ఎంత సంపాదించినా సరే వారి చేతిలో ధనం అనేది నిలవదు తల్లి. అదేవిధంగా వారు వేరే ఒకరి ముందు చేచాచి ధనం కోసం అడగవలసి వస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతి కొంత అయితే నీ యొక్క ప్రవర్తన కూడా కొంత ఆధారపడి ఉంటుంది తల్లి. గ్రహాల యొక్క స్థితిగతులన్నిటినీ కూడా నీ యొక్క ప్రవర్తనతో వాటి మొత్తాన్ని కూడా సానుకూలంగా మార్చుకోవచ్చు బిడ్డ.
అది ఎలాగో చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. ఇది నీ జీవితం మొత్తం ఉపయోగపడుతుంది. ఇది నువ్వు పాటించటం మొదలుపెట్టావు అంటే నీ జీవితంలో ధనానికి ఏమాత్రమూ కూడా లోటు ఉండదు తల్లి. అయితే తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు నీ కోసం చేయటం గొప్ప అలవాటు. కానీ నలుగురిలో గొప్ప పేరు తెచ్చుకోవటం కోసం, నువ్వు చేసిన పనిని చూసి నలుగురు మెచ్చుకోవటం కోసం, లేదంటే నువ్వు ఒక వస్తువు కొనాలి అని అనుకున్నప్పుడు ఆ వస్తువు నీకు మాత్రమే ఉపయోగపడాలి, లేదంటే నీ కుటుంబ సభ్యులకి ఉపయోగపడాలి తల్లి. అలా కాకుండా ఆ వస్తువును నువ్వు కొంటే నలుగురు మెచ్చుకుంటారు అని చెప్పి, నిన్ను నువ్వు గొప్పగా చేసుకోవాలి అని చెప్పి, ఆ వస్తువుతో నీకు ఉపయోగం లేకపోయినా ఒకటికి 2 సార్లు దానిని వాడుకుని దానిని పక్కకి నెట్టివేసే పరిస్థితుల్లో ఉన్నావు కనుక, నువ్వు ఆ వస్తువును కొనటం వలన అక్కడ ఎంత ధనమైతే వృధా అవుతుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డా. ఇలా ఒక చిన్న వస్తువు నుంచి కొనటం మొదలు పెడితే పెద్ద పెద్ద వస్తువులు కొనడం అనేది వ్యసనంగా మారి ఇలా చాలామంది చేస్తున్నారు తల్లి. ఇది చిన్నగా ఉన్నప్పుడే తుడిచివేయటం అలవాటు చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది తల్లి. గొప్పల కోసం, సరదాల కోసం, హోదా కోసం, ఇలా దేనికోసమూ కూడా నువ్వు ఏ పని చేయటానికి వీలులేదు తల్లి. ఇది నా మాటగా గుర్తుంచుకో అమ్మా. ఎప్పుడైనా సరే నీకు ఇది నాకు అవసరం అని నీకు అనిపించినప్పుడు కొనాలి తప్పితే అనవసరంగా ఏదీ కొనకూడదు తల్లి. నీకు ధనం అనేది ఎంత అవసరమో, ఆపదలో ఎలా ఆదుకుంటుందో నీకు బాగా తెలిసిన విషయమే తల్లి. కానీ నువ్వు హోదాల కోసం నువ్వు కొన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి నీకు అవసరానికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవు తల్లి. అది కూడా నీకు తెలిసిన విషయమే. అయినా నువ్వు కొంటున్నావు తల్లి. ఎప్పుడైనా కానీ నువ్వు కొనే వస్తువు ఎలా ఉండాలి అంటే అది నీకు అవసరమైనప్పుడు ఆదుకోవాలి. అదేవిధంగా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. దానికోసం కొనేవి చాలా రకాలుగా ఉంటాయి తల్లి. వాటిని కొని నీ ప్రక్కన పెట్టుకోవటం వలన నీ భవిష్యత్తు బాగుంటుంది అని గుర్తుంచుకో తల్లి. మరొక విషయం ఏమిటి అంటే, నువ్వు ధనవంతుడిగా మారాలి అంటే ఎప్పుడూ ఎవరి దగ్గర అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎప్పుడూ ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోవద్దు తల్లి. ఎందుకంటే ఈ జీవి యొక్క మనుగడలో అప్పు లేనివాడే నిజమైన ధనవంతుడు. నువ్వు తీసుకున్న అప్పు ఎవరూ కూడా నీకు ఊరికనే ఇవ్వరు కదా తల్లి. ఎన్నో వడ్డీలు వేసి ఇస్తారు. చివరికి నువ్వు వాటిని కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు నీకంటూ ప్రక్కన పెట్టుకున్న దానిని, ఉన్నదానిని కూడా అమ్ముకుని తీర్చవలసి వస్తుందమ్మా. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను తల్లి. ఎప్పుడూ కూడా అప్పు తీసుకుని ఏ వస్తువు కొనవద్దమ్మా. ఇంకొక విషయం ఏమిటి అంటే, నీ యొక్క సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయాన్ని నువ్వు ధనం సంపాదించుకోవటం కోసం వాడుకోవాలి తల్లి. ఆ సమయం అనేది నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. అనవసరంగా నీ సమయాన్ని వృధా చెయ్యకుండా ఆ యొక్క సమయాన్ని, ధనాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలి అనే ఆలోచనలు చేసి, ₹1 సంపాదన రేపు లక్షల రూపాయల సంపాదనగా మారే అవకాశం నీకు ఖచ్చితంగా వస్తుంది తల్లి. ధనాన్ని సంపాదించటం ఒక ఎత్తు అయితే, ధనాన్ని ఖర్చు చేయటం కూడా ఒక ఎత్తు తల్లి. అదేవిధంగా డబ్బుని పొదుపు చేయటం కూడా మరొక ఎత్తు తల్లి. ఎప్పుడైనా కానీ నువ్వు సంపాదించిన డబ్బు ₹10 అయితే అందులో కనీసం ₹4 సరే పొదుపు చేయటం నేర్చుకో బిడ్డా. మిగతావి నీవు ముఖ్యమైన వాటి కోసం ఖర్చు చేసుకుంటే పర్వాలేదు, లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది తల్లి. అనవసరమైన వాటి కోసం నువ్వెప్పుడూ కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు తల్లి. ఈ విషయాన్ని గుర్తుంచుకో తల్లి. ఎందుకంటే ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకో తల్లి. ఎందుకంటే ధనం ఉన్నప్పుడు నీకు ఇలువ ఇచ్చిన వారు, ధనం లేనప్పుడు నిన్ను చులకనగా చూసే రోజు నువ్వు తెచ్చుకోకుండా ఉంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా ధనవంతుడుగానే మిగులుతావు తల్లి. ఈ విషయం అనేది నిన్ను చాలా ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెడుతుంది తల్లి. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అని ఊరికనే అనరు కదా తల్లి. మంచితనం ఎంత ముఖ్యమో ధనం కూడా అంతే ముఖ్యం తల్లి.
దానిని న్యాయమైన మార్గంలో సంపాదించటం ఒక ఎత్తు అయితే, దానిని పొదుపు చేసుకోవటం మరొక ఎత్తు తల్లి. నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉంటే, నువ్వు అనుసరిస్తే నీ జీవితం పూలబాట అవుతుంది తల్లి. నేను చెప్పినవి గుర్తించుకుని మసులుకో తల్లి. నీవు జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉంటావు అని అయితే మన బాబాగారు రెండవ కూజాని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. మన బాబాగారు ఏం చెప్పినా మన భవిష్యత్తు కోసం మన మంచి కోసమే చెబుతారు కదండి. మరి ఈరోజు కూడా మనకి మంచి సందేశం అందించారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.